ఒకవైపున జగన్కి ఇక లీగల్ ఎదురు దెబ్బలు జగన్ టీంకి తప్పవనుకుంటా. ఒకటి, జగన్ స్వయంగా కోర్టుకి హాజరవ్వాల్సిన పరిస్థితి 6 ఏళ్ల తర్వాత వచ్చింది. ప్రత్యేకించి హైదరాబాద్కి వెళ్తున్నాడు తను ఒకవైపున. ఇంకొక వైపున లిక్కర్ కుంభకోణంలో మరొక పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. జగన్ కోర్ టీం అయినటువంటి ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలకి ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి డిఫాల్ట్ బెయిల్ని హైకోర్టు రద్దు చేసింది. వీళ్ళ బెయిల్ రద్దు కోసం అని చెప్పి సిఐడి వేసిన పిటిషన్ని కోర్టు యాక్సెప్ట్ చేసింది. ఈ సందర్భంగా వాళ్ళకు ఒక ఆదేశాలు ఇచ్చింది. ఇప్పుడు ఇది వచ్చేటప్పటికి 19 కదా, 26 లోపు జడ్జి ముందు సరెండర్ కమ్మని ఆదేశించింది. అదే సందర్భంలో రెగ్యులర్ బెయిల్ పిటిషన్లను ఏసీబీ కోర్టులో దాఖలు చేసుకోమని సూచించింది. రెగ్యులర్ బెయిల్ పిటిషన్లని విచారించమని ఏసీబీ కోర్టుకి హైకోర్టు ఆదేశించింది. అంటే ఏసీబీ కోర్టు డిసైడ్ చేయాలి మళ్ళీ వాళ్ళకి బెయిల్ ఇవ్వాలా లేదని. ఆల్రెడీ ఏసీబీ కోర్టు డిఫాల్ట్ బెయిల్ ఇచ్చింది. అంటే ఏంటి, 90 రోజుల్లో ఛార్జ్ షీటు దాఖలు చేయకపోతే ఆటోమేటిక్గా ఇచ్చే బెయిల్. ఇప్పుడు రెగ్యులర్ బెయిల్ 90 రోజులు దాటాక ఆటోమేటిక్ ఇవ్వాలి. ఇప్పుడు ఏసీబీ కోర్టు మళ్ళీ బెయిల్ ఇవ్వాలి. వీళ్ళు సరెండర్ అయ్యి జైలుకి వెళ్ళి మళ్ళీ పిటిషన్ వేస్తే మళ్ళీనా, లేదా 26 లోపు వీళ్ళు పిటిషన్ వేసుకోవచ్చా, ఇది తేలాల్సి ఉంది.